బీజేపీ పార్టీ మాజీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ ఈరోజు కాంగ్రెస్ పార్టీపై విరుచుకుపడడం జరిగింది. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీలో ఈ యొక్క బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన కోవట్లు ఉన్నారు. దానికి సంబంధించి కాంగ్రెస్ పార్టీ ముందు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన వాళ్ళని బొందబెట్టిన తర్వాత మనమేదో బాహి అన్నట్టు చూసుకోవాలి తప్ప బీఆర్ఎస్ పార్టీని ముందు బొందబెట్టాలన్న ఉద్దేశం కొద్దీ బండి సంజయ్ మాట్లాడడం జరిగింది. అందులో భాగంగా టీపీసీసీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు దరిపల్లి చంద్రం మనతో ఉన్నారు. వారిని ఇంటికి తెలుసుకుందాం. అంటే బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలను కాంగ్రెస్ పార్టీ తరఫున మీరు ఎట్లా చూస్తారని చెప్పొచ్చు? గతంలో ఆయన రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రానికి ఒక అధ్యక్షుడు ఒక ఎంపీగా ఉండి మాట్లాడేందంటే బీజేపీ కాంగ్రెస్ కలుతుందంటే అది కళ్ళ కూడా కాని పని. దాన్ని పెట్టి బీఆర్ఎస్ని బొంద పెడదామంటే మొన్నటిదాకా బీఆర్ఎస్ తోటి సపోర్ట్ తీసుకొని బీఆర్ఎస్ వలన చేసి ఇలా గతంలో నేను ఎలక్షన్ల ముంగట అయిపోయినప్పుడు నాకు లాస్ట్ నా భార్య మీద పుస్తలతాడే అమ్ముకున్నానంటోనివి ఇలా 1000 కోట్ల ఆస్తులు ఎలా నచ్చినాయి? బీఆర్ఎస్కి సంబంధాలు నీకున్నాయా మాకున్నాయా? కాంగ్రెస్కి ఎన్నడు బీఆర్ఎస్ శత్రువే, బీజేపీ శత్రువే. ఇంకా అందులో అంటే ప్రధాన శత్రువు ఏంటంటే బీజేపీకి మనం ఎక్కడ వణిగేది లేదు. బీజేపీ మీద ఎన్నడు కూడా కాంప్రమైజ్ కాదు. కూలగొడతారు చేత్తం అంటే అవన్నీ అలవాటు బీజేపీకి ఉన్నది. ఇలా గతంలో పోయినసారి మధ్యప్రదేశ్లో మా కాంగ్రెస్ పార్టీ ఉన్నదాన్ని కూలగొట్టిన ఘనత బీజేపీ వచ్చింది. ఇలా మహారాష్ట్రలో కూలగొట్టిన ఘనత బీజేపీది. ఇవాళ మాది ఇంతకుముందు బెంగళూరు కర్ణాటకలో కూలగొడితే మొన్న కరెక్ట్ బుద్ధి చెప్పారు. ఇప్పుడు ఈ రాష్ట్రాల్లో కూడా బుద్ధి చెప్పేది ఉన్నది. మీదే ప్రభుత్వం కూలగొట్టే ప్రశ్నలు ఉన్నది. ఇలా బీజేపీ ఏమనుకుంటున్నారంటే మళ్ళీ మేము రాముడిని అడ్డం పెట్టుకొని ఇలా మళ్ళీ గెలుస్తామని అనుకుంటున్నారు. అలాంటి రాముడు మాకు కూడా ఉన్నాడు. మేము కూడా దేవుని మొక్కేటోళ్ళమే కానీ మేము దేవుని దయ్యమని అటోళ్ళం కాదు. మీరు కాక చేస్తుర్రు అటువంటి దాన్ని మీరు ఇలా దేవుని అడ్డం పెట్టుకొని చేస్తారు కానీ మీరు దేవుని పెట్టుకునేది. ఇలా ప్రజలు అనేది ఒకసారి చూస్తారు. ఇలా గతం 10 ఏళ్ళు చేసింది కాంగ్రెస్ పార్టీ. ఎక్కడ ఇబ్బందులు జరగలేదు, ఇటువంటి మతతత్వాలు చేయలేదు, ఏం చేయలేదు. ఈ పార్టీ మీద ఆ పార్టీని దించి ఇలా దాన్ని ఎంచుకొని పోవడం బలమైన దాంగా తయారు చేసింది ఎవరు అంటే బీజేపీ. ఇలా ధనుకులకే చేస్తుంది బీజేపీ. ఇలా నువ్వు వండుతున్నావు బండి సంజయ్ గారు. మీరు ఒక ఎంపీగా ఉండి మొన్న ఎమ్మెల్యే ఎంత మంచిగా ఓడిపోయినావో నీకు ఘనత తెలిసింది. తెలంగాణలో ఏదో ఒకసారి నీకు ఛాయిస్ ఇచ్చిన దాని మందంలో ఇలా వీళ్ళ మీద వాళ్ళ మీద బురదలు జల్లుడు బంద్ చేసి నువ్వు కరెక్ట్గా న్యాయంగా మాట్లాడితే దానికి సమాధానం ఇస్తాం. ఇలా కాంగ్రెస్ అనేది ఎన్నడూ పార్లమెంట్ ఎలక్షన్లు కాదు 10 సంవత్సరాల దాకా తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఉంటుంది. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి ఉంటుంది. ఇది రాసి పెట్టుకో. నువ్వు ఏమనుకుంటున్నావు? నువ్వేదో మాటల మీద మాట్లాడి ఇలా బీఆర్ఎస్ వాళ్ళు ఆయన కేటీఆర్ కూడా మత్తులో ఉంటాడు. ఆయన కేటీఆర్ మతిమరుపు ఇంకా మర్చిపోలే. నేను ఓడిపోయినామనేది ఆయనకు కూడా లేదు. అటువంటిది మీరు కూడా రేపు ఓడిపోయినాక నీకు 2 నెలలు ఏడాది దాకా నీకు కూడా మతిమరుపు వస్తుంది. ఇలా రైతు బంధు ఇవ్వలేదు, ఇలా బియ్యం అంటున్నావు. మేము ఇచ్చే గ్యారంటీలు కూడా ఒక్క నెల 3 రోజులలో 2 గ్యారంటీలు ఇచ్చినాం. మేము 100 రోజులు చెప్పింది దాంట్లో 2 రోజులల్లో. అటువంటిది ఇప్పుడు ఒక్కొక్కటి ఈ 100 రోజులలో కానే లేదు ఈ అని మాట్లాడితే గతమంతా మీరు సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్ ఒకటై మొత్తం తెలంగాణ దోసుకున్నారు. ఆ దోసుకున్న పైసలు ఏందని ఎంకులాడడానికి మీకు భయం అవుతుంది. అవి తీసిన తర్వాత మీరు రైతు బంధు ఇస్తున్నాం, రుణమాఫీ కూడా చేసేందుకు సిద్ధమే ఉన్నాం. కానీ మీ లెక్క తప్పించుకునేటానికి అయితే కాదు కాంగ్రెస్ పార్టీ. అది ఫౌండర్ భారతదేశంలో ప్రత్యేకంగా వాళ్ళ ప్రాణత్యాగాలతో చేసిన ఇలా సోనియా గాంధీ కానీ రాహుల్ గాంధీ కానీ ఇందిరాగాంధీ కానీ మళ్ళీ అటువంటి ఇలా త్యాగాన్ని తెలంగాణ ఓడిపోతున్నామన్నా కూడా తెలంగాణ ఇచ్చిన తల్లి సోనియా గాంధీ. మీరు ఎక్కడండి బీజేపీలు సపోర్ట్ చేసినాను కూడా చేతగాలే. తలుపుల దగ్గర పెట్టుకొని మాట్లాడినాడు మీ మోడీ. తలుపుల దగ్గర ఎందుకు పెట్టుకుంటారండి? మాకు భయమా? తెలంగాణ ఇచ్చినాం. ఇలా ఆంధ్రలో పోయినా భయపడలే. ఇలా తెలంగాణ ప్రజలు మేలుకున్నారు కాబట్టే ఇలా రేవంత్ రెడ్డికి ముఖ్యమంత్రి చేసి తెలంగాణ ప్రజలు. అంటే జరిగిన ఎన్నికల్లో కేసీఆర్ అంటే కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలకు డబ్బులు ఇచ్చి గెలిపించుకోవడం జరిగింది. మళ్ళీ వాళ్ళు బీఆర్ఎస్ పార్టీకి వెళ్ళే అవకాశం ఉందని చెప్పి హాట్గా మాట్లాడడం జరిగింది. దాని మీద మీ స్పందన ఏంది? ఇలా ఓడిపోయినాక ఏం మాట్లాడతారంటే నిజానికి దీనికి మాట్లాడే కేటీఆర్ కూడా రేపు లెక్క పెట్టే రోజు కూడా అన్నాడు. మా వాళ్ళు 25 మంది ఉన్నారు అన్నాడు. మర్చిపోతాడు పాపం కేటీఆర్. ఎందుకంటే మత్తులో బాగా ఎక్కువైపోతుంది ఆయనకు. ఇక్కడ మరి ఎవ్వడు కూడా ఇలా ప్రత్యేకంగా ఒక్క వ్యక్తి కూడా కాంగ్రెస్ నుండి బయటకు పోయే హక్కు లేదు. ప్రభుత్వం కూడా వీళ్ళ దమ్ము లేదు. ఇంకో 4 రోజులు ఆయనకి ఎంపీ ఎలక్షన్ ఇంకా బీఆర్ఎస్ఏ కాలవుతుంది. అది కాలవుతుంది. వాళ్ళ భయం వాళ్ళు ఉన్నారు. వీళ్ళ మీద పెట్టి ఏదైనా చేద్దామని మీ బీజేపీ అనేది మీరు ఒక్కటి కూడా తెలంగాణలో ఒక్క బీజేపీ సీటు గెలవదు, టీఆర్ఎస్ గెలవదు. కాంగ్రెస్ పార్టీ 17 గెలుస్తుందని ధీమా ఉన్నది. ఇలా రేవంత్ రెడ్డి చేసే ప్రతి ఒక్క పని ప్రజలకు తెలుస్తుంది. అబ్బా ఇట్లా ఉండాలని నాయకుడు అనేది చూస్తుండు. ఒక్క రోజు కూడా నిద్ర లేకుండా మరి యువ నాయకుడిగా తిరుగుతున్న అనే నాయకత్వాన్ని చూసి ఓర్వలేక బీజేపీ దిక్కు దుమ్ము లేపుతుంది, ఇటు టీఆర్ఎస్ వాళ్ళు దుమ్ము లేపుతుర్రు.
అది కాదు. బీఆర్ఎస్ వాళ్ళు తీసేసి మళ్ళీ టీఆర్ఎస్ అని పార్టీ పెట్టుకుంటారట. ఇక వాళ్ళు ఏ పార్టీ పెట్టుకున్నా వాళ్ళకి అంతే, అంతకు మించి అయితే ఎక్కడ పోరు. ఎవ్వరు కూడా మాకు డబ్బులు అవునా, మీరు డబ్బులు ఇచ్చినా ఎవరికి ఇచ్చినా అంటే మీరు దొంగతనం. ఇప్పుడు గతంలో కూడా రేవంత్ రెడ్డి మీద బదనాం చేశారు. మీరు పైసలు ఇచ్చి మందిని కొనుక్కుంటా రేవంత్ రెడ్డి చేసిందని చెప్పి మాట్లాడారు. ఇలా మీరు చేసిరా లేదా? ఎంతమంది ఎమ్మెల్యేలు ఉన్నారు మీరు? ఇప్పుడు మళ్ళీ గదే అలవాటు. అంటే ఇప్పుడు ఇది నడవది. రేవంత్ రెడ్డి అనే ఒక బ్రాండ్, ఆ బ్రాండ్ను మీరు తలిగితే షార్ట్ పడుతుంది, దాన్ని ముట్టుకోకుర్రి. గతంలో కూడా ఆయన ఒక్కడైనా కూడా మిమ్మల్ని అందరినీ ధరిమిండు. ఇప్పుడు అధికారం ఉన్నది, ఎలాంటి మీరు ఆలోచన చేసి మంచి నిమ్మగా నిద్రపోర్రి. ఏమైనా మేము తప్పులు చేస్తే దాన్ని ఖండించండి. మీరు వేస్తున్నారని దాన్ని అడగండి, దానికి మేము సమాధానం ఇస్తాం. మీకు అసెంబ్లీ గేటు దాటకుండా లోపల తలుపు పెట్టి కూర్చున్న మిమ్మల్ని మాట్లాడిస్తా అన్నాడు. అర్థమైందా? మీరు గది అర్థం చేసుకోర్రి. మనం తీసి వాకౌట్ చేయరు మీ లెక్క అనలే. మాట్లాడితే ఆ వాకౌట్ చేసాడు, అట్లా కాదు. మిమ్మల్ని అక్కడ కూర్చున్న పెట్టి సమాధానం చెప్పే దమ్మున్న నాయకుడు మా రేవంత్ రెడ్డి. ఓకే, అంటే ముందుగా బీఆర్ఎస్ పార్టీని బొందబెడదాం, బొందబెట్టిన తర్వాత కాంగ్రెస్ పార్టీ మీరు అంటే 17 స్థానాల్లో బీజేపీ పార్టీ గెలిస్తే రేపు చిన్న రాష్ట్రాలను కూడా అభివృద్ధి చేసే అవకాశం బీజేపీ ద్వారానే సాధ్యమవుతుందని చెప్పి బండి సంజయ్ చెప్పడం. ఆ విషయంలో మీ స్పందన ఏంది ఒక జిల్లా ఒక రాష్ట్ర నాయకునిగా? ఇలా చిన్న రాష్ట్రాలు చేస్తాను. మీరు ఛత్తీస్గఢ్ మీ ప్రభుత్వంలో వాజ్పేయి ఉన్నప్పుడు ఛత్తీస్గఢ్ అవన్నీ మీరు చేసిర్రు. ఎక్కడ అభివృద్ధి అయిందో అది మీ అక్కడ పోయిన వాళ్ళు చెప్తారు. మీరు ఇలా చెప్పుడు అభివృద్ధి ఎక్కడ చేస్తారు? మీ ఇలా మీకు అడ్డేమున్నది? ఇలా మేడిగడ్డ కానీ కాళేశ్వరం కానీ ఇలా సెంట్రల్ గవర్నమెంటే కదా మీరు ఉన్నారు. ఇలా వాళ్ళు చేసే అవినీతులను ఒక్కనాడని ప్రశ్నిస్తుర్రా? పోతున్న ఈయన ఏమైనా అనే వరకు చక్కగా ఈయన కేసీఆర్ పోయి అన్ని దండిచ్చేసే గంట కాగానే ఆ ముడుపులు పక్కకు ముట్టించుకుంటూ సైలెంట్ ఉంటారు. మీకు ఆ ధైర్యమే దమ్ము ఉంటే ఇలా మమ్మల్ని టీపీఐకి చేయమని బీజేపీ వాళ్ళు అంటారు కదా. ఇలా మేము చేస్తున్నాం, ఇలా వేసిన వేడిగడ్డ వేసినాక దాన్ని వెంటనే మీకు సెంట్రల్ గవర్నమెంట్ స్పందించి దాని మీద కరెక్ట్ చర్య తీసుకోరు. అప్పుడు ఇలా బీజేపీ పోతుందా, బీఆర్ఎస్ పోతుందా, కాంగ్రెస్ పోతుందా తెలుస్తుంది ప్రజల్లో. మరి దాని మీద మీరు ఏదో మాట్లాడుకుంటూ చేసి పబ్బం కలపకండి. మళ్ళీ కాంగ్రెస్ మీద బురద తలితే ఇవాళ రేపు ప్రజలు ఊకున్నది లేదు. ప్రజలే తిరగబడే సమయం వచ్చింది కాబట్టి దాన్ని కాంగ్రెస్ను తన పని చేసుకుంటూ పోమ్మను. మీరు ఒక్క ఏడాది ఆగండి. ఏడాది తాగబడతా అప్పుడు బీజేపీ ఎక్కడ ఉంటుందో, బీఆర్ఎస్ ఎక్కడ ఉంటుందో మేము అప్పుడు చెప్తాం. అంటే బీజేపీ పార్టీకి సంబంధించిన మాజీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కాంగ్రెస్ పార్టీపై బురద జల్లే ప్రయత్నం చేస్తున్నాడు తప్ప రాబోయే రోజుల్లో 17 పార్లమెంటు స్థానాలను కూడా కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంటుంది. భవిష్యత్తులో కాంగ్రెస్ గ్రాఫ్ పెరుగుతుంది కాబట్టి ఖచ్చితంగా మేమే గెలుస్తాం, మా మీద బురద జల్లితే ఊరుకునేలే అని చెప్పి ఒక టీపీసీసీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు దరిపల్లి చందం చెప్తున్నారు. కెమెరామెన్ ఎల్లోర్తో మహేష్, ఆర్టీవీ, సిద్దిపేట జిల్లా. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.